హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నాదర్గుల్లోని బీబీ ఎగ్ ఫామ్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫ్రెష్ కంట్రీ చికెన్ అండ్ ఎగ్స్ అయితే అమ్ముతారంట. మనతో అయితే ఇప్పుడు అన్న ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న పేరన్నా? పేరు రమేష్ అన్న. రమేష్, ఎలా ఉన్నారన్న? బాగున్నాం. మన ఫామ్ లో ఏమేమి అవైలబుల్ లో ఉన్నాయి ప్రెసెంట్? ప్రస్తుతం ఈ కోల్డ్ ఉన్నాయి మన ఇక్కడ 3 రకాల కోళ్ళు ఉంటాయి. 3 రకాలు, కావేరి అని, సోనాలి అని, లోకల్ అని, తమిళనాడు, ఇట్లా 4 రకాల కోళ్ళు ఉంటాయి సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రకం ఇస్తుంది. ఇది ఏం రకం? ఇది కావేరి అస్సిల్ అంటారు. కావేరి బ్రీడ్ కావేరి బ్రీడ్ కి సంబంధించినది. ఎట్లుంటది అన్న దీని ప్రైస్? ప్రైజ్ మేము కస్టమర్ వచ్చేసి 320 లాగా ఇచ్చేస్తాం. మన ప్రైస్ తక్కువే, ఎక్కువ ఏమి ఉండదు, తక్కువ రేట్ కి మేము ఇచ్చేస్తాం. ఇవి చాలా మంది వస్తారు రోజు. మనకు సండే అయితే ఫుల్, నార్మల్ టైం కూడా 50 మెంబర్స్ 50 దాకా డైలీ వస్తారు. అందులో మనకు 4 రకాలు ఉంటాయి. ఎగ్స్ కూడా ఉంటాయి. మీరు ఇందులో పుంజు కోళ్ళు అన్ని పుంజులేనా? బోనల్ టైం కాబట్టి మొత్తం పుంజులు వేయించినాం. బోనల్ టైం కదా, అవునవును, కోసం మొత్తం ఇవన్నీ పుంజులే. సో ఎవరెవరు తీసుకుపోతా ఉంటారు అన్న ఇక్కడ నుంచి? మనకి షాప్ వాళ్ళు వస్తారు, కస్టమర్ కి వస్తారు, వేరే లాంగ్ నుంచి వచ్చి తీసుకెళ్తారు. మళ్ళా గుడికాడ కట్ చేస్తారు కదా, వస్తారు. చాలా మొక్కులు ఉంటాయి కదా కొందరు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తీసుకుపోతారు. హోల్సేల్ రీటైల్ రెండు ఉంటాయి ఇక్కడ నుంచి. హాలీగా హోల్సేల్ మనకు. ఇంకా అక్కడ వేరే రకాలు కూడా ఇంకా బయట ఇంకా వేరే రకం ఉందా? బయట వరకు. సో దాదాపు ఈ కోళ్ళు ఎన్ని కేజీస్ వరకు ఉంటాయినా? 2 వరకు ఉంటాయి సార్. ఇవి 2 ఉన్నాయి, పెద్ద కూడా ఉన్నాయి, ఇంకా బయట పెద్ద కూడా ఉంటాయా? ఇంకా వేరే షెడ్లు ఉన్నాయి. ఇది ఒక రకం, ఇది ఒక షెడ్ సార్. ఇది కావేరీ రకానికి సంబంధించినవి. కావేరీ రకం సార్. కొన్ని ఇంకా వేరే షెడ్లు ఉన్నాయి అవతల, చూపిస్తారా? ఓకే అన్న, పదండి ఒకసారి పోదాం. సో ఇవి చూసుకుంటే మొత్తం కావేరీకి సంబంధించిన రకాలు అన్నమాట. దాదాపు 2 కేజీల వరకు ఉంటాయి ఈ కోళ్ళని. ఇప్పుడు బోనాల సందర్భంగా ఏంటంటే మొత్తం పుంజుల్నే తెచ్చి పెట్టిరన్న వాళ్ళు. సో మొత్తం పుంజులే ఉన్నాయన్నమాట. చాలా మంది బోనాలకు, అమ్మవార్లకు పుంజులకే ఎక్కువగా బలిస్తా ఉంటారు కాబట్టి మొత్తం పుంజులేవి. ఇవన్నీ పుంజులే అనమాట. దాదాపు 2 కిలోల వరకు ఉంటాయి. సో ఎప్పుడు పెట్టిరన్న ఇది? ఇది 6 ఇయర్ అయింది. 6 ఇయర్స్ అయిందా? ఓకే, 2020 లో పెట్టారు. ఎట్లున్నాయి సేల్స్? బాగానే నడుస్తా ఉన్నాయి సార్ సేల్స్. ఇవి కాయిల్స్ ఇక్కడ కంజులు అంటారు తెలుగులో. కంజు పిట్టలు సార్. ఓకే, 200 గ్రాముల వరకు ఉంటాయి. పెంపకు నేల. ఓకే, ఎట్లుంటది దీని ప్రైస్? ఎట్లుంటది అన్న కంజు పిట్టలు అవి? మేము 60 రూపీస్ ఒకటి ఇస్తాం ఇక్కడికి. 60. బయట ఇచ్చే వాళ్ళు అలాగ ఉంటారు, మేము తక్కువ ఇస్తాం. మాకు రెగ్యులర్ కస్టమర్ ఉంటారు అంతా. సండే ఒక 200 దాకా సేల్ అయిపోతాయి. సండే రోజు మంచి గిరాకు ఉంటుంది. సండే ఫుల్ గిరాకీ. 7 కిలో వస్తాయి కంజు పిట్టలు. బయట ఫామ్ అక్కడ పెంచి ఇక్కడ చేస్తాం. ఓకే, డిస్టర్బ్ లేకుండా అక్కడ మొత్తం స్టోర్ చేస్తాం. అక్కడ పొదిగినవి తెచ్చి ఇక్కడ వచ్చి పెంచుతారు. అది వాటర్ అనమాట, వాటర్ తాగేవి. దానా నీళ్లు కూడా ఏం పెడతారన్న దానాకి సంబంధించి? మనకు కంపెనీ నుంచి ఒక దానా వస్తుంది, సంపూర్ణ గానీ ఇంకా వేరే ఒక 3-4. ఓకే, అలాంటి దానాలు వస్తా ఉంటాయి. ఇవన్నీ ఈ స్టో ఇది ఇక్కడ ఏముందన్న మొత్తం? అది ఇంకో వేరే ఐటమ్, వేరే రకమైన కోడ్. ఓకే, ఇది తమిళనాడు అంటాం సార్ దీనికి. తమిళనాడు. ఓకే, ఇవన్నీ తమిళనాడు పుంజు సార్. ఇది తమిళనాడు పుంజు సార్. ఇది తమిళనాడు పుంజు. ఇవి ఎట్లుంటాయన్న? ఇవి కూడా కొంచెం ఇది బ్రీడ్ మళ్ళీ వేరు, మళ్ళీ టేస్ట్ కోసం కూడా ఇది వేరు ఉంటది. చాలా మంది ఇవి అడుగుతారు తమిళనాడే. ఓకే, మనకు తమిళనాడు నుంచి వస్తాయి వెహికల్. తమిళనాడు వీక్లీ ఒక 5 వెహికల్ వస్తాయి వీక్లీ. ఎట్లుంటది అన్న కేజీ? ఎట్లుంటది? సేమ్ మేము డైరెక్ట్ అంతా ఇచ్చేస్తాం సార్. 320 దాకా పర్ కేజీ. 320 వరకు. సో ఇది మొత్తం తమిళనాడుకి సంబంధించిన కోడి సార్. ఇవన్నీ తమిళనాడు. ఓకే, దానా పానీ ఇట్లా వేసేస్తూ ఉంటాయి సార్ లోపల. ఎప్పుడప్పుడు పెట్టేస్తాం. అక్కడ కట్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు, వీటికి దానా పెట్టే వాళ్ళు, వాటర్ పెట్టే వాళ్ళు సపరేట్ ఉంటారు, మళ్ళా బాక్సులు దింపేటోళ్ళు వేరు ఉంటారు. ఓకే, అయితే ఈ రోజు మొత్తం డిఫరెంట్ దగ్గర నుంచి వస్తా ఉంటాయి, మాల్ మొత్తం వచ్చేస్తుంది ఈ రోజు. సో రేపు ఎల్లుండి బీభత్సమైన గిరాకు ఉంటది. ఓకే, సాటర్డే సండే రోజు ఫుల్ గిరాకు ఉంటది. ఇంకేమున్నాయన్నా అటు సైడ్? ఇంకా బయట ఉన్నాయి సార్. ఓకే, కూడా చూద్దాం పదండి ఒకసారి.
ఇది సోనాలి సార్, ఇది ఒరిజినల్ టైప్, సోనాలి రకానికి సంబంధించిన ఒరిజినల్ టైప్ ఇక కోళ్ళు ఇవి. ఒరిజినల్ కోళ్ళ మామూలుగా పట్టుకోలేము ఈ టైంలో, టేస్ట్ ఒరిజినల్ టైప్ ఇక కోళ్ళు ఇవి. ఓకే, సో దొరకవి ఇవి బయటికి పోతే ఒరిజినల్ టైప్ సార్ ఇది. ఇక ఇవి తినే వాళ్ళు ఇవి తింటారు, అవి తినే వాళ్ళు తింటారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళకి ఇచ్చేస్తారు సపరేట్ గా. ఓకే, కొందరు ఇవి అడుగుతారు, కొందరు అవి అడుగుతారు, అట్లనే అన్ని. వీటి ప్రైస్ ఎట్లుంటది అన్న? మేము అంతా డైట్ లా 320 లాగా ఇచ్చేస్తాం. మనకు అందరూ కస్టమర్ ఉంటారు, ఓల్డ్ కస్టమర్స్ డైలీ వస్తుంటారు. షాప్ కూడా సప్లై ఉంటాయి మాకు, షాప్లకు హోల్సేల్ లో మొత్తం పంపిస్తా ఉంటారు మీరు. చికెన్ కటింగ్ కానీ ఓటు పెద్ద పెద్ద ఓట్ల మొత్తం మా దగ్గర నుంచి వెళ్ళలేదు. ఓకే ఓకే, దీనికి కేజీ చూసుకుంటే ఎంత ఉంటది అన్న ప్రైస్? దీనికి 1.2 యావరేజ్ 4 ఉంటది అన్న, 1.4 యావరేజ్ వెయిట్. ఓకే, వెయిట్ అంత ఉంటది. ప్రైస్ ఎంత ఉంటది? ప్రైస్ కూడా మేము లైవ్ లో 320 లాగా ఇచ్చేస్తాం. లైవ్ ఏ కోల్డ్ అయినా లైవ్ లో మనకి 320 రూపీస్ కి పడుతుంది. ఓకే, సో చాలా దాదాపు ఎన్ని కోళ్ళు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు చూసుకుంటే? దీంట్లో ఉంటే ఒక 2000 కోళ్ళకు ఉంటాయి. 2000 కోళ్ళు ఉంటాయి. ఓకే, సో మనకు మొత్తం 3 రకాల కోళ్ళు ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఈ కోళ్లే కాకుండా ఇంకేముంటాయన్న మన దగ్గర? ఇంకో వేరే బ్రీడ్ అక్కడ ఉంటుంది సార్. ఇంకో బ్రీడ్ ఉంటుందా? ఓకే, అవి కూడా ఒకసారి చూద్దాం పదండి. సో ఇవి సోనాలికి సంబంధించిన అనమాట. చాలా రకాల కోళ్ళు అయితే ఉన్నాయి. చాలా మంది ఎక్కువగా ప్యూర్ నాటు కావాలంటే ఇది తీసుకుపోతా ఉంటారంట. ఇది కూడా ఉందన్నమాట. ఇంకో రకం ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం పదండి. అని ఇప్పుడు కోళ్ళు క్వాంటిటీ ఎక్కువ వస్తా ఉంది కదా, కొన్ని చనిపోతున్నాయి, వాటిని ఏం చేస్తారు మరి? మన వేస్టేజ్ వెహికల్ వస్తుంది, వేస్టేజ్ మనకి ఇచ్చేస్తాం, వాళ్ళు అక్కడ పడేసుకుంటారు. ఓకే ఓకే, సో ఎక్కువ క్వాంటిటీలో వస్తున్నాయి కదా, కొన్ని చూసినా నేను చనిపోయి పడి ఉన్నాయి. కొన్ని అంటే అక్కడ నుంచి లేట్ అయిపోతుంది కదా, బాగా టైట్ అయ్యి. అవును, ఇవి వేరే సరే లోకల్ అని, లోకల్ బ్రీడ్. ఇవి లోకల్ కోళ్ళ? లోకల్, ఇది మనకు లోకల్ బ్రీడ్. ఇలా పుంజులు పెట్టలు రెండు కలిసి ఉంటాయి. పుంజులు పెట్టలు రెండు ఉంటాయి. పుంజులు పెట్టలు, ఇది లోకల్ బ్రీడ్ అంటారు సార్. లోకల్ బ్రీడ్ మనం ఇక్కడ మామూలుగా ఇక్కడ సాగా పెంచుకునేవి బయట. ఇక్కడ ఇలా రెండు మిక్సింగ్ ఉంటాయి, పుంజులు పెట్టలు. కొందరు పుంజుగా ఉంటారు, కొందరు పెట్టలుగా ఉంటారు, అట్లా వేరే అట్లా. ఓకే, పుంజులు పెట్టలు చూసుకుంటే పుంజులకి ఎట్లా ఉంటది, పెట్టలకి ఎట్లా ఉంటది ప్రైస్? మనకు ప్రైస్ దేనికైనా ఎంత ఉంటది? దేనికైనా సేమ్ ప్రైస్ ఉంటది. బ్రీడ్ వేరే పెట్టుకుంటాం మేము. ఓకే, ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ ఇచ్చేస్తారు, కానీ సేమ్ ప్రైస్. ఏ బ్రీడ్ తీసుకున్నా 320 నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. పుంజులు పెట్టలు రెండు మిక్సింగ్ ఉంటాయి. ఈ లోకల్ బ్రీడ్, ఇది లోకల్ బ్రీడ్. సో ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఒక్కసారి. సో లోకల్ బ్రీడ్ కి సంబంధించి కూడా మనం ఏ కోడ్ తీసుకున్నా గానీ సేమ్ ప్రైస్ ఉంటుందంట ఇక్కడ. సో దాదాపు ఎన్ని కేజీస్ వరకు ఉంటది అన్నది దీంట్లో ఉన్న? 2 కేజీలు, 1.5 నుంచి 2 వరకు ఉంటుంది. 1.5 నుంచి 2 వరకు కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం ఇక్కడ ఉన్నాయి సార్. ఓకే, ఇవన్నీ చూపించారు మీరు. ఒక్కటి మనకి ఇది కడక్నాథ్ కోడి, కడక్నాథ్ లేవు సార్, స్టాక్ లేదు, అదొకటి. ఇంకా మనకు ర్యాబిట్ కూడా లేదు. మిగతా అవన్నీ చూపించేసారు. ఇవి సండే వరకు వచ్చేస్తాయి మొత్తం, రేపటి వరకు ఫుల్ స్టాక్ ఉంటుంది. సో ఎవరైనా కస్టమర్స్ రావాలంటే మీ అడ్రస్, మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న. డీటెయిల్స్ అంటే మనకు డైట్ కొట్టేస్తే బీవీ ఎక్కువ కొడితే వచ్చేస్తుంది సార్. డైట్ మ్యాప్ లో వచ్చేస్తుంది ఈజీగా. లైవ్ లో కూడా వచ్చేస్తుంది, లైవ్ ఎట్లా ఉంది అవన్నీ వచ్చేస్తుంది సార్. ఇక్కడ చాలా మంది హోల్సేల్ అండ్ రీటైల్ కూడా ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్ చెప్తారన్న మీది? కాంటాక్ట్ నెంబర్ 9848885645. ఈయన మన ఓనర్ సార్. ఓకే, ఆయన కూడా బయటని బాగానే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ అవన్నీ చేసుకుంటారు సార్. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ. అయితే చూసిరు కదా, దాదాపు 10 ఎకరాల్లో ఉంది ఫాము. మనకు డైరెక్ట్ మీరు మ్యాప్ లో కొట్టుకున్నా కానీ బీవీ ఎగ్ ఫామ్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. సండే, సాటర్డే అండ్ ఫ్రైడే రోజు మాత్రం చాలా బీభత్సంగా గిరాకు ఉంటుంది. అండ్ స్టాక్ కూడా ఫుల్గా ఉంటుంది అనమాట. ఎవరైనా హోల్సేల్ అండ్ రీటైల్స్ కావాలన్నా కానీ ఇక్కడికి రావచ్చు. ఇది మాత్రం మంచి వాతావరణం అయితే ఉంది. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ.